అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. సినిమా కొంచెం అలా దూరం అవుతూ వచ్చారు. అందుకని ఇంకా నాకు మర్యాద ఉంది సినిమా ఇండస్ట్రీలో. మర్యాద ఇప్పుడు ఉంటే ఉండదేమో. చాలామంది అడుగుతారు, మీరు యాంకర్స్ కూడా ఇప్పుడు ఏ సినిమాలు చేస్తున్నారు సార్ అంటారు. నేను ఏ సినిమా చేయమంటారండి, మేము చేయగలం అసలు ఇప్పుడు సినిమాకి మ్యూజిక్ చేయలేం, నిజంగా చేయాలి అంటే అంత చెడిపోయిందనో కాదు అలా కాదు. ఇప్పుడున్న ట్రెండ్ వేరే ట్రెండ్లో వెళ్తూ ఉంది. ఆ ట్రెండ్కి వీళ్ళిద్దరే కరెక్ట్. దేవిశ్రీ ప్రసాద్ తమను మళ్ళీ కావాలంటే మణి చేయగలడు, కోటి చేయగలడు. అతను ఇంట్రెస్ట్ చూపించట్లేదు. మణి శర్మ పెద్దగా ఆయన ఏం చూపించట్లేదు. అప్పటికి ఇచ్చారు ఆచార్య అలాంటి రాగం కిరణ్ ఈయన చిరంజీవి గారి పిక్చర్. ఎందుకంటే చిరంజీవి గారికి బాగా నమ్మకం, టాలెంట్ ఉన్న వాళ్ళని వదలరండి ఆయన. ఒక చివరిలో ఇంకొక క్వశ్చన్ వేస్తాను. ఇప్పుడు బాలు గారితో మీ ప్రస్థానం ఆల్మోస్ట్ ఒక హాఫ్ సెంచరీ 50 ఇయర్స్ ప్రస్థానం ఉంది. పాడతా తీయగాకి మీరు వెళ్ళారు, ఒక జడ్జిగా వెళ్ళారు, ఒక గెస్ట్గా వెళ్ళారు, ఆయన మిమ్మల్ని చాలాసార్లు వెళ్ళారు. ఇన్ని సందర్భాల్లో ఎప్పుడూ రాని ఒక కాంట్రవర్సీ ఈ మధ్యన పాడతా తీయగాకి సంబంధించి వచ్చిందని ఎలా చూస్తున్నారు మీరు? ఏం జరిగి ఉంటుంది? అప్పుడు బాలు గారు ఉన్నప్పుడు ఇలా లేదే, ఇప్పుడు ఎందుకు ఇలా అయిందే అనేటువంటి ఒక మాట వినిపించింది కదా. 100% అండి. నేను వాళ్ళ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయకముందు చైర్మన్ గారు ఉన్నారు. అప్పుడు వాళ్ళు డిసైడ్ చేస్తున్నప్పుడు నాకు వచ్చేస్తుంది. నాకు అక్కడ నేను చాలా దగ్గర, అక్కడ వెరీ క్లోజ్లీ అసోసియేటెడ్ విత్ ఈటీవీ. అక్కడ CEO కోనేరు బాపినేడు గారికి నేనంటే చాలా, ఒక మ్యూజిక్ డైరెక్టర్గానే కాదు ఒక బ్రదర్ లాగా కూడా చూస్తారు. ఐ బిహేవ్ లైక్ దట్. నేను అందరితో అలాగే ఉంటాను. నేను నచ్చిన వాళ్ళతోనే మాట్లాడతారు. ఇప్పుడు కూడా యాంకర్గా ఇంకెవరో వచ్చి ఉంటే కూడా నచ్చితేనే నేను మీతో చేసేవాడిని, ప్రామిస్. నా సరస్వతి మీరు నన్ను చాలామంది అడుగుతారు మీ కులం ఏంటి వీరేంటి అంటారు. సరస్వతి కులం మా నాన్నగారు చెప్పింది మాకు. నిజంగా మేము అమెరికాకి వెళ్తున్నప్పుడు అక్కడ అడుగుతారు, మీరేంటండి బ్రాహ్మల, మీరు ఇదా అనేది అడుగుతారు. మా అమ్మ నాన్న మాకు చెప్పింది సరస్వతి కులం అని చెప్పమన్నారు. సరస్వతి ఏ కులమో అదే మేము. నిజంగా మీరు సరస్వతి ఏ కులం కాదు అనుకోండి. రాముడు క్షత్రియుడు, సో క్షత్రియుడు అని చెప్పుకోగలరు. మా కులం సరస్వతి కులం, నేను అదే చెప్తాను. నేను ఒకరోజు బాపినేడు గారి దగ్గరికి వెళ్ళాను. సార్, ఘంటసాల గారిని పెట్టి బాలు గారు ఆయన ఫోటో ముందు నించోనే చాలా కార్యక్రమాలు నించోనే చేసేవాడు. ఆ పిల్లలు పాడుతుంటే చిన్న పిల్లలు, అతను అంత ఒళ్ళు వేసుకున్నప్పుడు ఒళ్ళు భయంకరంగా ఉండేది, ఎఫ్టీగా ఉండేవాడు, నించొని చేస్తూ ఉండేవాడు అనమాట. నేను ఒకసారి వచ్చి, ఎందుకురా నువ్వు నించుంటావు అంతసేపు, తర్వాత వాళ్ళు పాడిన తర్వాత మళ్ళీ వాళ్ళని కరెక్ట్ చేయటం, వాళ్ళకి నేర్పించడం. తను కూడా పాడి వినిపించడం, కరెక్షన్ చేసేవాడు కాదండి, నేర్పించేవాడు. ప్రతి పాట ఇలా నువ్వు పాడే బాగుంది తల్లి, ఎవరిని ఏమనకుండా, తల్లి లేకపోతే బాబు నానా చక్కగా పాడావు, నువ్వు తప్పు చేయలేదు, ఇలా పాడుంటే బాగుంటుందని కరెక్ట్ చేసేవాడు. అంత మంచి ప్రోగ్రాం, మంచి పాటలు సెలెక్ట్ చేసేవాళ్ళు. అక్కడ శాస్త్రి అని ఒక అతను ఉండేవాడు, తర్వాత రామ్ ప్రసాద్ అని, దానికొని ఒక డివిజన్ ఉండేది. అలాగా వాళ్ళందరూ బాలు గారు వాళ్ళందరూ రాత్రి కూర్చొని ఏ పాటలు అది మళ్ళీ రామోజీరావు గారికి పంపిస్తాం. ఆయన కొన్నాళ్ళు చూసి ప్రోగ్రాము సూపర్ హిట్ అయిపోయింది, అది మనది కాదయ్యా ప్రోగ్రాము, బాలు గారి ప్రోగ్రామ్ అయ్యా, అది ఆయన అడగవయ్యా, అది రామోజీరావు గారు ఫాస్ట్ డెసిషన్ అయింది. బాలు గారికి చెప్పండి, ఆయన చూసుకుంటారు, ఆయన అడగండి, పద్దాకా నన్ను అడగండి, పాడుతో తగ్గ విషయాలు నన్ను మాట్లాడదు. అదే బాలసుబ్రహ్మణ్యం గారి ప్రోగ్రాము, బాపినేడు బాలసుబ్రహ్మణ్యం మీరిద్దరు చూసుకోండి అని అలా చెప్పేశారు. అవ్వగానే అప్పుడు నేను చాలా డిప్లొమాటిక్గా బాపినేడు గారు అంటే, వాసు చెప్పండి వాసు గారు ఏంటి అన్నారు, మీరు ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నారు, చరణ్ పెట్టుకొని చేయబోతున్నారు అని తెలిసింది. మన అనిల్ గారు డైరెక్టరు, వాళ్ళంతా యంగ్స్టర్స్. ఇప్పుడు మేము ఎలాగా మ్యూజిక్ చేయట్లేదా సినిమా కంటే ఏమన్నా, ట్రెండ్ మారిపోయింది. దేవిశ్రీ ప్రసాద్, గోపి సుందరు, లేకపోతే తమను, ఈ స్టైల్ వచ్చేసింది మ్యూజిక్. ఇలాగ ఉంది. ఈ టైంలో పాడుతా తీయగాను పెట్టకుండా ఘంటసాల గారు ఉన్నాయండి, సూర్యుడు చంద్రుడు
బాలసుబ్రహ్మణ్యం సూర్యుడైతే ఆయన చంద్రుడు, ఆయన చంద్రుడైతే ఆయన సూర్యుడు, ఇద్దరు ఫోటో పెట్టి పాడుతా తీగని పేరు లేకుండా ఈ దివిలో ఏ దివిలో వెలసిన పారిజాతము బాలుగారు పెట్టి ఏ దివిలో వెలసిన పారిజాతము లేకపోతే ఇంకో ఏదో పేరు బాలు గారిని హైలైట్ చేసి ప్రోగ్రాం ఇలా చేస్తే వాళ్ళ కొడుకుంటాడు. అప్పుడు మీరు ఘంటసాల గారు పాటలే పాడక్కర్లే, పాత పాటలే పాడక్కర్లే. ఒకటి ఘంటసాల గారు ఫోటో ఉంది కాబట్టి ఒక 8 పాటలలో 4 మోడర్న్ సాంగ్స్, అది కొత్తగా వచ్చిన పాటలు, పాత పాటలు ఒక 4 పాటలు అలాంటివి వేసేసి పేరు మార్చి ఈ ప్రోగ్రాం చేయండి సార్. నేను ఇంక మనుషులు మార్చమని చెప్పలేదు. అనిల్ గారు ఓకే, చరణ్ ఓకే, ఏమండి చరణ్ ఓకే, బాలు గారు అబ్బాయి, మీరు ఎవరిని పెట్టారు, అమ్మాయిని పెట్టారు, సునీతని పెట్టారు, చంద్రబోస్ని పెట్టారు, కీరవాణి ఉన్నారు. కీరవాణి గారు ఇప్పుడు వచ్చారు. అప్పుడు విజయప్రకాష్ అని ఒక అబ్బాయి ఉండేవాడు అనమాట. నేను ఇంకొకటి కూడా ఆఫర్ చేశాను. ఈటీవీలో నేను ఎక్కువ పని చేశాను, ఇప్పటికీ చేస్తున్నాను కాబట్టి ఏమన్నా సెలక్షన్స్ అవి ఇవి ఎలాంటి పనులు ఏమన్నా ఉంటే నేను చేసి పెడతానని కూడా చెప్పాను. ఎంత మంచి మనసు అండి మీది, ఎవరు చెప్తారు ఇలాంటి పనులు, ఏదో సెలక్షన్లు కూడా వస్తానంటున్నారు, బాగుంది అని. సార్ అది ఉంచండి సార్, ఇది నేను చెప్పింది ఆలోచించండి మీరు అని నేను సజెషన్ ఇచ్చానండి. అది వర్కౌట్ అవ్వలే. పాడుతా తీయగానే పాటను తీసేసేంత మాత్రాన ఆగిపోతుంది. బాలుగారు కొడుకున్నాడు, వీళ్ళందరూ ఉన్నారు. ఇంకేదైనా లేటెస్ట్ నేమ్ పెడితే, పైగా బాలుగారు ప్రోగ్రామ్ ఉన్నప్పుడు డ్యాన్స్లు ఆడలేదు, సింగర్స్ పాటలే పాడారు. ఇప్పుడు గెంతులు పాడకముందే పొగిడేయటం, ఆహా ఓహో నీ హిందీ ప్రోగ్రామ్స్ వస్తాయండి, మనకు పాట వినకూడదు, ఒక్కోసారి క్యా బాత్ హై అంటున్నారు వాళ్ళకి మైక్ ఇచ్చేసి. పాట పిల్లలు పాడుతున్నారు, ఏం పాడతారండి ఆ పిల్లలు. మీరు చూసారా సరిగమా ఇండియన్ ఐడల్లో వాళ్ళు. ఇప్పుడు మన పిల్లలు కూడా అదరగొడుతున్నారు. ఎస్పెషల్లీ మన పిల్లల కంటే కూడా తమిళ్లో విజయ్ టీవీలో ఉన్న పిల్లలు ఇవాళ అందరు రెహమాన్ దగ్గర పాడేవాళ్ళు, తమిళనాడు సినిమాలో పాడేవాళ్ళు అందరూ వాళ్ళే. విజయ్ టీవీలో పాడిన పిల్లలందరూ వచ్చేసారు. ఇంకా సింగర్స్కి తక్కువ లేరండి, మన తెలుగులో కూడా వచ్చేసారండి, చాలామంది వచ్చేసారు పిల్లలు. చక్కగా ఇప్పుడు ఏంటి ఈ గీతా మాధురి, ఉషా, ఇంకా ఎవరెవరెవరెవరో పిల్లలందరూ కూడా బాలుగారు పాడుతా తీయగల నుంచి వచ్చిన వాళ్ళే. అలా ఉన్నప్పుడు డ్యాన్సులు అవన్నీ లేకుండా ఆ పేరు పెట్టుకున్నప్పుడు మీరు అదే ఫాలో చేయండి, బాలు గారిని ఫాలో చేయాలి. అది చేయలేదేమో నాకు అనిపిస్తుంది. తర్వాత ఆ పిల్లల్ని ఏదో డిస్కరేజ్ చేయకుండా ఎంకరేజ్ చేస్తూ పాడిస్తే బాగుంటుంది, అది నాకు అనిపించింది అంతే. థ్యాంక్ యూ సో మచ్ వాసు గారు, మీ ఇంత అమూల్యమైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు, ఇన్ని అనుభూతుల్ని మాకు అందించినందుకు, బోల్డ్ అని మెమరీస్ షేర్ చేసుకుంటూ 100 ఏళ్ల సినీ ప్రస్థానంలో 85 ఏళ్ళు మీ ఫ్యామిలీయే అందులో ఉంది అంటే అది నిజంగా మీకే కాదు మా అందరికి కూడా గర్వకారణం. ప్లీజ్ కీప్ కంటిన్యూ, ఇలాగే ఉండండి, ఆనందంగా ఆరోగ్యంగా చక్కగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. నాకంటే వయసులో చిన్నవాళ్ళైనా మీ దీవెనలు కూడా దొరికినాయి మాకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. గాడ్ బ్లెస్ యువర్ ఛానల్, గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.